పార్టీ ఎప్పుడు చేయలే దిశ. రెండో దిశ వెలుగొండ, నిన్నే పోయి వచ్చా. చూస్తే ఒకసారి చరిత్ర దిశ 5/3/96 నేను ఆ జిల్లాకి వెళ్ళేవాడిని ముఖ్యమంత్రి అయిన కొత్తల్లో. ప్రతిసారి పోయినప్పుడు ఆ జిల్లా వాసులు ఉడుగురేవారు, మీరు ఏమైనా చేయండి మాకు శ్రీశైలం నుంచి నీళ్ళు ఇవ్వండి. ఇప్పుడైనా నదుల అనుసంధానం ఒక ఆలోచన ఉంది, కనీసం అప్పుడు ఆలోచన కూడా లేదు. నేను అనేవాడిని ఎట్లా చేయగలుగుతా అనేవాడిని, సార్ మీరు ఏమన్నా చేయండి 5 ఏళ్ళకు ఒకసారి మాకు నీళ్ళు ఇవ్వండి చాలు అని అంటే, నేను ఆ రోజు ఫౌండేషన్ వేసాను. 30 సంవత్సరాల కంటే ముందు ఫౌండేషన్ వేసి దగ్గర 9,000 కోట్లు అవుతుంది. కొంత డిలే కూడా అయింది. మళ్ళీ దాన్ని పూర్తి చేసి ఫేజ్ 1 రాబోయే 3 నెలల్లో జూలైలో నీళ్ళు ఇచ్చే బాధ్యత తీసుకుంటాం అధ్యక్ష. దీనికి 2,500 కోట్లు అవుతుంది. అలాంటిది అధ్యక్ష ఇప్పటికి ఒక 500 కోట్లు పే చేశాం. ఏదైతే 4 సార్లు చెప్పాడు, ఇప్పుడు కూడా క్రెడిట్ చోరీ నిన్న కూడా చూశాను నేను. నాకు నడవాలా ఏడవాలా నాకే అర్థం కావడం లేదు. ఎలాంటి వ్యక్తో, విచిత్రమైన వ్యక్తి. అక్కడ ఏం చేశారంటే అధ్యక్ష చెప్పుకోవచ్చు చేసిన పని తప్పు లేదు, ఒకవేళ చేయకపోతే కరెక్ట్ చేసుకోవాలి. అక్కడ మీరు చూస్తే అధ్యక్ష మొత్తం కూడా ప్రాజెక్టులు ఇప్పుడే డీటెయిల్స్ అన్నీ రమణరెడ్డి గారు చెప్పారు, నేను ముందుకెళ్ళను. అంత పనులు పెట్టుకొని మొత్తం కలిసి 2,500 కోట్లు అయ్యే ప్రాజెక్ట్ని తొందరగా పోయి జాతికి అంకితం చేస్తున్నానని రిబ్బన్ కట్ చేసి వచ్చాడంటే నీళ్లు రాకుండా కుప్పంలో కూడా చేశాడు అధ్యక్ష. మా కుప్పంలో కూడా పోయి నీళ్ళన్నీ కూడా పెడుతున్నానని చేస్తే ఒక ట్యాంకర్లో తీసుకుపోయి సెట్టింగ్ చేస్తే ఆడ నుంచి బయట వస్తానే నీళ్ళు ఎక్కిపోయినాయి అధ్యక్ష. అసలు నీళ్లు ఉంటాయి కదా అధ్యక్ష. ఇక్కడ పట్టిసీమను గురించి మాట్లాడినప్పుడు అన్నారు అధ్యక్ష, మీకు ఐడియా ఉంటుంది. పట్టిసీమ నేను తీసుకొస్తే ఇదెందుకు పట్టిసీమ అన్నారు. ఇప్పటికి అధ్యక్ష దగ్గర 12 ఏళ్ళు 12 ఏళ్ళు 100 టీఎంసీ నీళ్లు తీసుకొచ్చి ఇక్కడ కృష్ణా డెల్టాకి ఇచ్చి ఇక్కడ నీళ్లు ఆదా చేసి శ్రీశైలం ద్వారా రాయలసీమకి ఇచ్చాం కాబట్టి ఈరోజు రాయలసీమ రతనాలసీమగా తయారైంది. ఇప్పుడు మనం మాట్లాడే అభివృద్ధి అంతా కూడా మీరు చూస్తే ఈ 10 ఏళ్లలో ఈరోజు అన్ని ప్రాంతాల కంటే వెలుగు వచ్చింది. వెలుగొండ మళ్ళీ హామీ ఇస్తున్నా, 14 వారాలు వారం రిపోర్ట్ ఇమ్మన్నా. ఆర్థిక ఇబ్బందులున్నాయి, ఏ ఇబ్బందులున్నా సరే మళ్ళీ మార్కాపురం జిల్లా, ఒంగోలు జిల్లాను సస్యశ్యామలం చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం అధ్యక్ష. సేమ్ థింగ్ అధ్యక్ష ఉత్తరాంధ్రలో మీరు చూస్తే అధ్యక్ష 5 ఏళ్ళు పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. ఏ ప్రాజెక్టు పైన కూడా ఇక్కడ చూసినప్పుడు బిఆర్ అంబేద్కర్ BRR వంశధార ప్రాజెక్ట్ స్టేజ్ 2 ఫేజ్ 2, సర్దార్ గౌతలచ్చన్న తోటపల్లి బ్యారేజ్, తారక రామారావు తీర్సాగర్. ఎప్పుడో నేను 30 ఏళ్ల మునుపు నేను కొత్తల్లో అప్పుడు అశోక్ గజపతిరాజు గారు ఉండేవారు, ఎవ్రీడే అడిగేవాడు. అదే మరి అక్కడ నారాయణ స్వామి నాయుడు ఎమ్మెల్యే అప్పట్లో, మీరు ఏమన్నా చేయండి సార్ మాకు ఇది ఫౌండేషన్ ఏమంటే నీళ్లు రావు కదా ఎట్లా అంటే, లేదు సార్ వచ్చినప్పుడు చూద్దామంటే అప్పుడు వేసాం అధ్యక్ష. అదే మరి మహేంద్ర తనయ్య నదిపై ఆఫ్షోర్ రిజర్వాయర్, హీర మండలం లిఫ్ట్ ఇరిగేషన్ పథకం, హై లెవెల్ కెనాల్ ద్వారా వంశధార మరియు నాగావళి అనుసంధానం, మద్దువలస రిజర్వాయర్ ప్రాజెక్ట్ 2 స్టేజ్ 2, VKMN జంజావతి రిజర్వాయర్ ప్రాజెక్ట్, నాగావళి మరియు చంపావతి, గజపతి నగరం బ్రాంచ్ కెనాల్, జంజావతి ప్రాజెక్ట్. ఈ 11 ప్రాజెక్టులకు అధ్యక్ష 2,000 కోట్లు అవుతాయి. ఇది ఖర్చు పెట్టి ఇది పూర్తి చేసే బాధ్యత ఈ ప్రభుత్వం ఈ టర్మ్లో తీసుకుంటా 2 ఏళ్ళు పరిధి పెట్టుకొని పూర్తి చేస్తాం అధ్యక్ష. ఇవి కాకుండా అధ్యక్ష పోలవరం
ఒకసారి ఎమ్మెల్యేలు తీసుకొని మీరు వెళ్ళాలి అధ్యక్ష, మళ్ళీ ఇలాంటి అవకాశం రాదు. మీ ఆధ్వర్యంలో వెళ్ళి ఒకసారి చూపించండి ఆల్ ఎమ్మెల్యేస్కి. ఎందుకంటానంటే అధ్యక్ష, ఇంత పెద్ద ప్రాజెక్ట్ సమీపంలో రాబోయే రోజుల్లో భారతదేశంలో ఎక్కడ కట్టే అవకాశం లేదు. అతి పెద్ద ప్రాజెక్ట్ ఇది. అలాంటి ప్రాజెక్ట్ అధ్యక్ష ఈ హౌస్లో కానీ బయట కానీ ప్రతి వారం సోమవారం వస్తే నేను పోలవరం చేసి ఒక పట్టుదలగా చేసి 73% పూర్తి చేసాం అధ్యక్ష. నేను చాలాసార్లు చెప్పాను, నాకు కమిట్మెంట్ ఉంది. ఆ రోజు 7 మండలాలు తెలంగాణకు ఇచ్చిన మండలాలు ఇక్కడ రాకపోతే అది పూర్తి కాదని గట్టిగా ఫైట్ చేస్తే ఆనాడు సేమ్ ఎన్డీఏ గవర్నమెంట్ అధ్యక్ష మోడీ గారి నాయకత్వంలో ఆ 7 మండలాలు ఇచ్చారు. ఇచ్చి ఆ ప్రాజెక్టు ముందు తీసుకుపోగలిగాం. ఆ గౌరవంతోనే ఇప్పుడు కూడా పోలవరం జిల్లాను చేశానంటే అక్కడుండే బాధితులపైన నాకుండే గౌరవం అని చెప్పి కూడా మరొకసారి మీకు విజ్ఞప్తి చేస్తున్నాను దేశ. అలాంటి బ్రహ్మాండమైన ప్రాజెక్ట్ని అన్ని విషయాలు చెప్పారు. నేను ఇంక దానికి జోరుపోను. విధ్వంసం చేసే పరిస్థితికి వచ్చారు. అలాంటి ప్రాజెక్ట్ ఆడుకునే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడే అన్నీ కంప్లీట్ చేస్తున్నాం. తప్పకుండా రాబోయే సంవత్సరం పుష్కరాల కంటే ముందు పోలవరం పూర్తి చేసి జాతికి అంకితం చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. ఒక నిర్దిష్టమైన లక్ష్యాలు పెట్టుకొని ముందుకు పోతున్నాం. ఇంకొక పక్కన దేశ చింతలపూడి, ఇది కూడా మీరు ఒకసారి చూస్తే ఆ చింతలపూడిని కూడా ఎక్కడికక్కడ మొత్తం వదిలేసి ఎన్జిటికి పోతే కనీసం అప్పీల్ చేయకుండా మాట్లాడకుండా చేస్తే వదిలేశారు. దాన్ని కూడా ఫాలో అప్ చేశాం. చింతలపూడిని పూర్తి చేస్తాం. అది పూర్తి చేస్తే ఏదైతే అప్లాంట్స్ ఆఫ్ వెస్ట్ గోదావరి కానీ కృష్ణా కానీ ఈ పక్కంతా కూడా మొత్తం బాగుపడే పరిస్థితి వస్తుంది. ఏలూరు జిల్లా నుంచి అది కూడా పూర్తి చేస్తాం అధ్యక్ష. ఇంకొక పక్కన అధ్యక్ష ఈరోజు మీరు చూస్తే ఇప్పటి వరకు రాష్ట్రం అంతా మీరు చూసినప్పుడు ఓసారి ఎవ్రీడే నేను లెక్కలు చూసుకుంటూ ఉంటాను అధ్యక్ష. ఈరోజు మేము అవేర్ ఒకటి పెట్టాం. అందులో మీరు చూస్తే మన రాష్ట్రంలో అన్ని రిజర్వాయర్లు మేజర్ మీడియం మైన్ ఇరిగేషన్ చూస్తే 1312 టీఎంసీ నీళ్లు పెట్టే అవకాశం ఉంది. ఎప్పటికప్పుడు మానిటర్ చేశాం. ఈ రోజున ఎప్పుడూ లేని విధంగా 60.46% రిజర్వాయర్లు నీళ్లున్నాయి. అన్ని రిజర్వాయర్లు కళకళలాడుతున్నాయంటే దానికి కారణం ఈ ప్రభుత్వం యొక్క దూరదృష్టి అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాను. 793.66 టీఎంసీ నీళ్లు ఈరోజు కూడా నిల్వలు ఉండే పరిస్థితి ఉంది. ఆ విధంగా ఎప్పటికప్పుడు మానిటర్ చేసుకుంటున్నాం. అయితే అధ్యక్ష ఈరోజు మనం గుర్తుపెట్టుకోవాల్సిన రాబోయే సంవత్సరం కొన్ని అలార్మింగ్ న్యూస్ కూడా వస్తుంది. వర్షపాతం తగ్గచ్చని. అందుకే నేను మా రామానాయుడు గారు ఇప్పుడే చెప్పారు. నేను చాలా స్పష్టంగా ముందుగానే పంటలేమన్నాం. మే 15వ తారీఖున డేట్ ఇస్తాం. నార్మల్కి నీళ్ళు ఇస్తాం. మీరందరూ కూడా ఎమ్మెల్యేలు మీ పరిధిలో ఎక్కడైతే పంటలు వేయాలనో ఆ పంటలని ముందేసి రెయినీ సీజన్లోనే వచ్చేట్టుగా మీరు ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఇంకొక పక్కన అధ్యక్ష ఈ ప్రభుత్వాన్ని మీరు చూస్తే ముందు చూపుతో ఈరోజు చేసింది కాదు. మైక్రో ఇరిగేషన్ నేను గర్వంగా చెప్పగలుగుతున్నా. దేశంలోనే మైక్రో ఇరిగేషన్లో 16 లక్షల హెక్టార్లో ఉండేది నెంబర్ 1 భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ అని చెప్పి నేను మీకు తెలియజేస్తాను. హైయెస్ట్ ఎక్స్టెంట్కి వెళ్ళాం. 13 లక్షల హెక్టార్లు హార్టికల్చర్ ఉంది. 3 లక్షల హెక్టార్లు వేరుశెనగ, మొక్కజొన్న ఇలాంటి పంటలు ఉన్నాయి. ఈరోజు రాయలసీమ అప్ టు మార్కాపురం వరకు 90% సబ్సిడీ ఇస్తున్నాం. మిగతా రాష్ట్రంలో 70% ఇస్తున్నాం. దీనివల్ల 1 ఎకరాకు వాడే నీళ్లు 2.5 ఏకర్స్ని కవర్ చేసే పరిస్థితి వస్తుంది. మైక్రో ఇరిగేషన్ పైన కూడా ఎక్కువ శ్రద్ధ పెడుతున్నాం అధ్యక్ష. ఇది కాకుండా అధ్యక్ష ఈరోజు మీరు ఒకసారి చూస్తే వాటర్ యూజర్స్ అసోసియేషన్, దీన్ని ఒకప్పుడు స్టేక్ హోల్డర్స్ ఇన్వాల్వ్మెంట్ పెట్టాలని వాటర్ యూజర్స్ అసోసియేషన్ తీసుకొచ్చాం.
మొన్న కూడా మీటింగ్ పెట్టాం. తద్వారా ఈరోజు మీరు చూస్తే వాటర్ యూజర్స్ అసోసియేషన్ అంతా కూడా ఒకప్పుడు సాగునీటి ప్రాజెక్టులను పెట్టారు. ఇప్పుడు వాటర్ మేనేజ్మెంట్ చేయడానికి మొత్తం కూడా వారికే బాధ్యత చెప్తున్నాం. ఈ కాలవే కాదు ఏరియాలు కూడా మారుస్తున్నాం. ఒక్కొక్క ఏరియా ఆఫ్ జ్యూరిస్డిక్షన్ తీసుకొని ఫారెస్ట్ కానీ, రివర్స్ కానీ, వాగులు కానీ, వంకలు కానీ